అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. మరియు ఈరోజు కస్తూరి పక్కబట్టి ఆ శుభవార్తల మీద ఈర్ష్యతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మాత్రం మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. ఈరోజు మీరు ఒక నల్ల పసుపు కొమ్మును ఎర్రటి బట్టలో చుట్టి మీ దగ్గర ఉంచుకోవడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. కొబ్బరి పండ్ల పూల వ్యాపారస్తులకైతే లాభదాయకంగా ఉంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి ఆందోళన అయితే అధికమవుతాయి. ప్రముఖులతో సంప్రదింపులు అయితే జరుపుతారు. మీ యత్నాలు ఫలించకపోవడం కాస్త నిరుత్సాహం అనేది మీకు ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఆపద సమయంలో బంధువులు అండగా నిలుస్తారు. ఈరోజు మీరు ఒక స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన చేయడం ద్వారా మీకు ఉత్తమంగా ఉంటుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. మీ వ్యవహారాలు సాధ్యమైనంత వరకు మీరే సమీక్షించుకోవటం మంచిది. ఊహాగానాలతోటి మీరు కాలం వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగస్తుల విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యముల సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఈరోజు ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటేస్తే మంచిది. మౌనం వహిస్తేనే ఉత్తమం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మీ అభిప్రాయాలను తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. రాజకీయాల్లో వారు ప్రత్యర్థిలో పెరుగుతున్నారని గమనించాలి. వస్త్ర వ్యాపారస్తులకు పనివాళ్లతోటి మరి ఈరోజు సమస్యలు అయితే వస్తాయి. ఈరోజు మిత్రులతోటి సంబంధ బాంధవ్యాలు అయితే బాగుగా ఉంటాయి. వాహనం నిదానంగా నడపడమే శ్రేయస్కరం. ఇతరుల అంతరంగిక విషయాల్లో తలదూర్చకండి. ఉద్యోగస్తులపై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. ఐరన్ సిమెంట్ కలప రంగాల్లో ఉన్న వారికైతే చికాకులు తప్పవు. ఇక ఖర్చుల మీకు ఈరోజు అదుపు మీకు తప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఖర్చు చేయాలి. ఇక ఖర్చు విషయాల్లో భారభర్తలకు గొడవలే అవకాశాలు కూడా ఉన్నాయి. కోర్టు వ్యవహారాల్లో క్రీడల ధోరణి కాస్త ఆందోళన కలిగించే విధంగానే ఉంటుంది. ఇక కొంతమంది బంధువుల్లో మీ స్థాయిని నిలబెట్టుకోవడం కూడా జరుగుతుంది. మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు ఈరోజు బాగా తెలిసి వస్తుంది. వారికి తగిన విధంగా గుణపాఠం చెప్పాలని కూడా మీరు ప్రయత్నిస్తారు. ఇక పునః వివాహం చేసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలము. అన్నీ చూసుకొని ముందుకు నడవండి. మంచి ఫలితాలు అయితే మీకు వస్తాయి. ఈరోజు మీకు చూసినట్లయితే మీకు మరి లక్కీ సంఖ్య చూసినట్లయితే 9, మరి లక్కీ కలర్ అయితే మరి ఎల్లో, మరి లక్కీ దిశ అయితే మీకు తూర్పుగా ఉంది. ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద శ్రద్ధ పెట్టడం ద్వారా మీకు అనుకోని లాభాలు అనేవి అనుకోని విధంగా దక్కే అవకాశాలు కూడా మరి హెచ్చుగానే కనిపిస్తున్నాయి. ప్రింటింగ్ రంగాల వారికి అయితే ఈరోజు వసూళ్లలో శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాసాలు తప్పవు. మరి వారికి నరదృష్టి ఈ రాశి వారికి ఎక్కువగా నరదృష్టి అనేది ఉంది. నరదృష్టిని తొలగించుకోవడానికి కాలభైరవ రూపం మెడలో ధరించాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా నరదృష్టిని తప్పించుకోగలుగుతారు. ఈ నరదృష్టి కారణంగానే ఎంత శ్రమించినా కూడా మీకు ఫలితం అంత కనిపించకపోవచ్చు. దానికి కారణం ఇదే, నరదృష్టి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మీరు కోర్టు వ్యవహారాలలో మీకు జాప్యం కూడా జరిగే అవకాశాలు హెచ్చుగానే నరదృష్టి కారణంగా హెచ్చుగా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు మీరు చూసినట్లయితే కనుక మీరు చక్కగా మీరు మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం వలన, మహాలక్ష్మి పూజలు సమర్పించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. మీకు దోషాలు పరిహారం అవుతాయి. దాన ధర్మాలు హెచ్చుగా నిర్వహించడం వలన వివాహం కాని వారికి మంచి సంబంధాలు అయితే వస్తాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.